కోర్టు నుంచే ఆయనకి మామూలుగా జైల్లో కూడా జగన్ అప్పుడు ఆదేశించాడు. ఆయనకి జైలు మాన్యువల్ ఏం అలో చేస్తే అది వీఐపీలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఆయనకి వేడి నీళ్ళు, సెపరేట్ కుర్చీ, టేబులు, తర్వాత బుక్స్‌కి ర్యాకు, ఆయన ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్డు ఇవన్నీ ఆయనకి వచ్చాయి. కార్టు ఇవన్నీ ఇచ్చారాయన. జగన్ 16 నెలలు ఉన్నప్పుడు జగన్‌కి కూడా ఇవ్వలేదు. కిందనే పడుకున్న బిగినింగ్‌లో. తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆయనకేవో కొన్ని సౌకర్యాలు ఇచ్చారు. ఆ మధ్య భాస్కర్ రెడ్డి, జగన్ వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉంటారు కదా! ఆయన కూడా వెన్నునొప్పి ఇవన్నీ ఉంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇచ్చారు. అంటే పెద్దవాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జనరల్‌గా ఏం జరుగుతుందంటే, ప్రతిపక్షం వాళ్ళు అరెస్ట్ అవుతుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు అధికార పక్షం నుంచి అరెస్ట్ అవ్వరు కదా ఎవరు. ప్రతిపక్షం నుంచి అవుతారు. మామూలుగా అయ్యేటప్పుడు ఏం చేస్తాయి అంటే జైళ్ళల్లో డబ్బులిస్తే అన్ని పనులవుతాయి. డబ్బులిస్తే మనకి కార్ట్ లాంటిదైతే ఇవ్వరు. ఎందుకంటే అక్కడేమన్నా మళ్ళీ లీక్ అయితే ఇబ్బంది. బెడ్ లాంటిది ఇస్తారు. కార్ట్ కావాలి మనకనుకుంటే మాత్రం కోర్టు పర్మిషన్ లేకుండా ఇవ్వరు. నిజానికి ఇట్లాంటివన్నీ మారాలి. ఎందుకంటే రిమాండ్ ప్రిజనర్స్ వేరు, శిక్ష పడిన వాళ్ళు. చాలామంది అనుకోవడం ఏంటి, జైల్లో కూడా సౌకర్యాలు నీకెందుకు ఇవ్వాలంటారు. జైల్లో శిక్ష పడిన వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఓకే. కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టేసి జైల్లో వేస్తే సౌకర్యాలు అడిగితే తప్పేముంది? జైల్లో వాళ్ళని వేసింది దేనికి? వాళ్ళు బయటుంటే బెయిల్ ఇవ్వలేదు కాబట్టి బయటుంటే వాళ్ళు సాక్షుల్ని బెదిరిస్తారనో, ప్రలోభ పెడతారనో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనో, లేకపోతే ఫ్లైట్ రిస్క్ విదేశాలకు పారిపోతారనో, ఈ 3 రీజన్స్‌తో వాళ్ళని జైల్లో పెడుతున్నారు. అంతే తప్ప వాళ్ళు నేరం చేసినట్టు కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకుండే జైలు మాన్యువల్స్ మారాల్సిన అవసరం ఉంది యాక్చువల్‌గా. ఎందుకంటే రిమాండ్ ప్రిజనర్ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి. కానీ అందరిని ఒకే ఘాట కట్టేస్తున్నాయి. డిస్ట్రిక్ట్ జైల్లో, సబ్ జైళ్ళల్లో అయితే తేడానే ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉంటదాడ. సో నేను 8 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి నాకు దాని కథ తెలుసు. మేమంటే అప్పట్లో యువ రక్తం, రెండోది బయటికి దానికి పెద్ద తేడా లేదు మాకు. జైల్లోనే మాకు బెటర్‌గా ఉంది బయట లైఫ్ కంటే. ఫారెస్ట్‌లో ఇంకా ఘోరంగా మేము బతికాం కాబట్టి జైల్లో కనీసం మాకు రెగ్యులర్ ఫుడ్డు, ఎక్సర్సైజు, కొంచెం మంచిగా రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. బయట అవి లేవు కదా! అడవుల్లో మాకు ఫీవర్లు వచ్చేవి, వేళకి ఫుడ్ ఉండేది కాదు. ఇలాగంతా ఉండేది. ఇక్కడ మాకు జైలు అంటే బెటర్‌గా అనిపించింది మాకు యాక్చువల్‌గా. కానీ మామూలు బయట ఉండే వాళ్ళకి నేనున్నప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక 9 మంది, అప్పుడేందంటే ఇంజినీరింగ్ స్కామ్ జరిగింది. ఎంసెట్ స్కామ్. ఆ ఎంసెట్ ప్రిన్సిపాల్‌లు, కాలేజీ లెక్చరర్లు వాళ్ళందరూ 9 మంది నాతో పాటు ఉండేవాళ్ళు జైల్లో. వాళ్ళకి నరకమే కనబడింది. ఎందుకంటే వాళ్ళకి ఇది అలవాట్లు, కింద పడుకోవాలి. టాయిలెట్, ఆ రూమ్‌లో టాయిలెట్ ఉండదు. ఒక గుంత ఉంటది అంతే. ఆ గుంతలో కూర్చోవాలి ఎవడైనా. నీళ్లు పోయడానికి ఎక్కువ నీళ్లు ఉండవాడ. సో అది కంపు కొడుతూ ఉంటది. పైగా అందరి ఎదురుగా కూర్చోవాలి. అలవాటు లేనోడికి అసలు రాదు. సో ఇలాగా బయటికి ఎప్పుడు పంపిస్తారు? రోజుకి 2 గంటలు మాత్రమే బయట ఉంటది. ఆ టైంలో నువ్వు టాయిలెట్‌కి వెళ్ళడం అన్నా, అక్కడ కూడా మేమున్న జైల్లో అయితే ఓపెనే ఉండేది టాయిలెట్లు. బాత్రూమ్ క్లోజ్ ఉండేది కానీ మిగతా ఓపెనే ఉండేది. అంటే మనం కూర్చుంటే ఒకడు చెంబు పట్టుకొని ఎదురుగా నిలబడి ఉంటాడు. అంటే ఇటువంటి కండిషన్లకి అలవాటైన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలవాటు లేనోళ్ళకి అప్పట్లో బయట లైఫ్‌కి దానికి పెద్ద తేడా కూడా లేదు. కానీ ఇవాళ బయట లైఫ్ మిడిల్ క్లాస్‌కి కూడా ఏసీలు, వెస్టర్న్ కమోడ్లు ఇవన్నీ అలవాటైపోయినాయి. ఫుడ్ కూడా మనం ఇప్పుడు మారిపోయింది. అందరూ కూడా డైటింగ్‌లు ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ నీకు ఫుడ్ ఒకటి ప్రాబ్లమ్. ఫుడ్డు మామూలుగా నేను పోయిన ఫస్ట్ డే అయితే పురుగులు తేలాయి లిటరల్‌గా. మళ్ళీ నేను అతన్నెళ్ళి గట్టిగా బెదిరించి చెరిగిచ్చాను మళ్ళీ బియ్యం అవన్నీ. సో ఆ తర్వాత నాకు స్టాఫ్‌కి వండే ఫుడ్డు నాకొచ్చేది. కానీ మామూలు ఖైదీలకి అలా నేను ఎళ్ళనప్పుడు అదే పురుగులు తింటున్నారుగా ఖైదీలు. నేనంటే భయపడ్డారు. నక్సలైట్ కాబట్టి ఎందుకులే అని వాడు భయపడి చెరిగి మంచిగా పెట్టారు. కానీ లేనప్పుడు పురుగుల అన్నమే తిన్నారు కదా వాళ్ళు. సో అలాగా ఫుడ్ ఒకటి బాగుండదు. రెండవది పడుకొని ఉండడం. మామూలుగా అయితే ఒంటరిగా పెట్టరు. మనల్ని మినిమం ముగ్గురు ఉంచుతారనమాట. కానీ మన జైళ్ళల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది జైళ్ళల్లో. ఆ క్రౌడ్ వల్ల ఏమవుతుందంటే 10 మంది పట్టే చోట 20 మందో, 30 మందో ఉంటారు. పడుకోవడానికి కూడా మనం కాళ్ళు అన్నీ తగులుతూ ఉంటాయి. ఆ గుంపు ఉంటుంది. ఎవడికి ఏం జబ్బులు ఉంటాయో తెలీదు. రాత్రంతా ఒకడు దగ్గుతుంటాడు, ఒకడు తుమ్ముతుంటాడు, ఒకడు మాట్లాడుతుంటాడు. ఇలాగా నీకు నిద్ర సరిగ్గా పట్టదు. ఇలాగ రకరకాల సమస్యలు ఫేస్ చేయాలి మామూలుగా అయితే. ఇది అందరినీ ఒకే ఘాట కట్టడం అనేది మన జైళ్ళలో ఉండే ఇబ్బందులు. ఏది రిమాండ్ ప్రిజనర్ శిక్ష పడినప్పుడు ఏమవుతుంది, అతను
అంటిల్ ప్రూవన్ అదర్వైజ్ ఈజ్ ఇన్నోసెంట్ అనేది మన చట్టం చెప్తుంది. కానీ జైల్లో మాత్రం అందరినీ ఒకే ఘాటు కట్టి శిక్ష పడిన వాళ్ళకి వీళ్ళకి రిమాండ్ ప్రిజనర్స్కి ఒకే రకమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. దట్ ఈజ్ బేసికలీ రాంగ్. మన దేశంలో జైళ్ళల్లో దాదాపు యావరేజ్లో 4.5 lakhs ఉంటారు ఖైదీలు. అందులో 70% రిమాండ్ ప్రిజనర్స్, ఓన్లీ 30% మాత్రమే శిక్ష పండిన వాళ్ళు. సో రిమాండ్ ప్రిజనర్స్కి బెయిల్ రావు, కొంతమంది పేదవాళ్ళకైతే అసలు బెయిల్ రావు. 1 year 2 years 10 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.